మీరందరూ ఇంట్లో అమ్మ పెట్టే తిండి బాగాలేదని బయటికి పోయి సిరి తిండ్లు తింటున్నారా? హోటల్కి పోయి టిఫిన్లు చేస్తున్నారా? అయితే మీరు పక్క ఈ ముచ్చట వినాల్సిందేనుల్లా. మరి ఆలస్యం దేనికి? ఒకసారి చూడండి, అంత మీకే అర్థమవుతుంది. నరం లేని నాలుకనైతే నానా రుచులు కోరుతుందట నుల్లా. ఇక మనకు ఇంట్లో ఫుడ్ నచ్చకపోతే మంచిగా బయటికి పోయి పెద్ద పెద్ద హోటళ్ళల్లో మంచిగా దోశలు, ఇడ్లీలు, బోండాలు, పూరీలు, అబ్బోహా మస్తు మంచి మంచి టిఫిన్లు అయితే చేస్తుంటాం కదా నుల్లా. కాకపోతే గట్లా హోటళ్ళల్లో ఆవురు తినుడు జర చూసి జాగ్రత్తగా తినాలే. ఎందుకంటే మనం తినే ఆహారంలో ఈగనో దోమనో లేకపోతే బల్లో కూడా రావచ్చు. అందుకనే తినేటప్పుడు జరంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకుంటా తినాలే. ఎందుకంటే పొయ్యేటి మన పానాలే కదా. నేను ఇప్పుడు మీకు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, మన హైదరాబాదులోనే ఒక ప్రముఖ హోటలు ఉన్నదిలా. ఆ హోటల్లో టిఫిన్ చేసేటందుకు ఒక మనిషి పోయి దోశను ఆర్డర్ ఇచ్చుకుంటే ఇక దోశల మాడిపోయిన బొద్దింక తయారైందిలా. ఇక గా బొద్దింకను చూడంగానే గా మనిషి అయితే దెబ్బకు భయపడిపోయిండు అనుకోరు అదుర్రి. ఇక ఆ దోశనైతే పక్కకు నూకి ఆయన ఇక గిట్లా మాట్లాడుతున్నాడు. మీరు కూడా జరకంత జాగ్రత్తగా ఉండాలనులా. హోటళ్ళ పొంటి తిండి తినుడు కొంచెం తగ్గించుకోవాలి. అట్లా హోటళ్ళ పొంటి తిండిలు బాగా తిన్నామనుకో ఏమైతుందో ఎరికాను కదా, మన ఆరోగ్యమే పాడవుతుంది. ఒక్కొక్కసారి కుళ్ళిపోయిన ఆహారం కూడా వస్తున్నదట. మరి జరకంతా చూసుకొని తినుండ్రి. ఏమేమి చెప్పండి సార్? మేము ఇక్కడ హోటల్కి తిందామని వచ్చినాము. రాగానే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ దోశలో ఉన్నటువంటి అంతా కూడా మీది నుంచి ఆ దోశ తింటున్నటువంటి సమయంలో ఇది కూడా ఈ పురుగు నోట్ల కాడికి ఇట్లా వచ్చింది. కానీ ఇట్లా మొత్తంగానే అది పుచ్చుకుంటుంది. ఏందో ఇదని చెప్పేసి తీసి ఇక్కడ కింద పెట్టేసరికి అది ఇంకలా అది పెండ పురుగు ఇక్కడ కనబడేసరికి ఇంకా నాకు భయం పెట్టింది. నాతో వెంటనే చెప్పి ఇట్లా అవుతుంది అనగా పక్కన పెట్టేసి ఇలా ఎంట్రుకున్నది, అది తీసేసినాం. అయినాక ఇది కనబడ్డది. ఇందులో ఎంట్రుకు వస్తే తీసి నేను ఇక్కడ ఇట్లా అన్న తర్వాత సగం తిన్న తర్వాత ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టుకొని మొక్కడ పెట్టుకునేసరికి ఇది పుచ్చుకుంది. దీన్ని అదేదో ఉంది కదా పుచ్చుకుంటే ఏంటని తీసి చూసేవరకు ఎప్పుడు ఎంత భయంకరంగా ఉంది చూడాలి. రేపు ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఫుడ్ పాయిజన్ అయిపోయింది, జరుగుతుంది. ఇది పుచ్చుకుంటే నేను తీసి కింద వేసిన. వీళ్ళు ఏమంటున్నారు మేడం? వాళ్ళు ఇప్పుడు వచ్చి రాళ్ళు తినే ఫుడ్లో సారీ చెప్తే వెళ్ళిపోతారా చెప్పండి? రేపు నాకేమన్నా అయిందనుకో ఏంది